అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటాను, విచ్ ఈస్ కాల్డ్ అండు. అంటే నేను చేసిన వర్క్ని మళ్ళీ అండు చేసేస్తున్నాను అనమాట. వాట్ ఐ డిడ్ ఈజ్ ఐఎమ్ డూయింగ్ దట్ యాజ్ అండు. అంటే నేను చేసిన దాన్ని బ్యాక్ వచ్చేసినట్టు అనమాట. ఇప్పుడు నేను ఏదైతే డిలీట్ చేసానో అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది కదా. సో అలా మనం అండు ఆప్షన్ యూజ్ చేసేసి దానికి షార్ట్ కట్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఓకేనా. అలానే ఇదేంటంటే రీఫ్రెష్ అండి. ఎవ్రీ టైం మనం ఎప్పుడైనా రీఫ్రెష్ చేసుకోవాలనుకుంటే ఇది చూస్తాం. ఇక్కడ చూసారా మీకు ఒక డౌన్ సైడ్ డైరెక్షన్ ఒక చిన్న డాట్ లాగా యారో మార్క్ కనిపిస్తుంది కదా. అది నేను ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, మనకు కంప్లీట్ గా ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఓన్లీ 3 ఆప్షన్స్ టిక్ మార్క్ చేసి ఉన్నాయి. అంటే ఏంటి, దట్ మీన్స్ ఆ 3 ఆప్షన్స్ మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం అనమాట. చూడండి, సేవ్ ఆప్షన్ టిక్ మార్క్ చేసి ఉంది. అంటే దాని అర్థం ఏంటి, నేను ఇక్కడ సేవ్ ని పెట్టుకున్నాను కాబట్టి, యాడ్ చేసుకున్నాను కాబట్టి అది టిక్ మార్క్ లో ఉంది. అలానే అండు రీడు చెప్పాను కదా. రీడు అంటే ఏంటి, మనం అండు అంటే బ్యాక్కి వెళ్తాం కదా, అలానే రీడు అంటే ఫ్రంట్కి వస్తాం అనమాట. ఏదైనా మనం ఒకటి చేసింది అనుకోకుండా డిలీట్ అయిపోయినప్పుడు మళ్ళీ దాన్ని రీడు చేసుకోవచ్చు. అలానే నేను అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒక లైన్ అంతా డిలీట్ అయిపోయిందండి. మళ్ళీ దాన్ని బ్యాక్ తెచ్చుకోవాలంటే నేను యూజ్ చేసే ఆప్షన్ అండు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ దాన్ని డిలీట్ చేయాలి అని అనుకున్నాను, అప్పుడు నేను మళ్ళీ వెంటనే రీడు క్లిక్ చేశాను అనుకోండి, మళ్ళీ అది వెంటనే డిలీట్ అయిపోతుంది అనమాట. సో అలా అండు రీడు రెండు ఆపోజిట్ అనమాట. మనం బ్యాక్ వెళ్ళాలనుకుంటే అండు, మళ్ళీ ఫార్వర్డ్కి వెళ్ళిపోవాలనుకుంటే రీడు యూజ్ చేస్తాం. సో ఈ 3 షార్ట్ కట్స్ నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి ఆ 3 కూడా నాకు ఇక్కడ టిక్ మార్క్లో ఉన్నాయి. కావాలనుకుంటే నేను ఇక్కడ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఓపెన్ కూడా పెట్టుకోవాలనుకున్నాను. ఎందుకంటే నేను ఓపెన్కి వెళ్ళాలంటే ఇక్కడ స్టార్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ తీసుకురావాలి, అవునా. అలా కాకుండా అది కూడా నాకు ఇక్కడ షార్ట్ కట్లో క్లియర్గా కనిపించాలి, ఎందుకంటే నాకు అంత టైం లేదు అనుకున్నప్పుడు నేను ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేశారనుకోండి, చూసారా ఇక్కడికి యాడ్ అయిపోయింది ఓపెన్. సో ఇప్పుడు నేను ఏదైనా డాక్యుమెంట్ని ఈజీగా ఓపెన్ చేయాలనుకున్నాను అనుకోండి, సింపుల్గా ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తాను. ఇక్కడికి వచ్చి క్లిక్ చేయగానే చూసారా ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏ డాక్యుమెంట్ని అయితే ఓపెన్ చేయాలనుకున్నామో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ నేను ఇంతకు ముందు సేవ్ చేసుకున్నాను కదా, ఆ సేవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్నీ వచ్చాయి, అవునా. సో అందులో ఏదో ఒకటి కావాలనుకుంటే అది క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసింది చూసారా, అది నేను APSS సెలెక్ట్ చేసి ఓపెన్ అని క్లిక్ చేయగానే మనకు అది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఓపెన్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. ఇది మనకు కంప్లీట్గా టైటిల్ బార్లో ఉండే ఆప్షన్స్ అండి. అలానే ఇప్పుడు టైటిల్ బార్లో లెఫ్ట్లో మాట్లాడుకున్నాం, లెఫ్ట్లో అవునా. ఇప్పుడు రైట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 3 బటన్స్ ఉన్నాయి చూసారా. ఒకటి మైనస్ అని ఉంది, ఒకటి బాక్స్ ఫామ్లో ఉంది, ఇంకొకటి ఇంటూ అని ఉంది, అవునా. సో అవేంటంటే వాటిని మనం కంట్రోల్ బటన్స్ అంటామండి. ఏమంటామంటే కంట్రోల్ బటన్స్, బికాస్ దీస్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ ది యూజర్ హూ ఎవర్ యూజింగ్ ద కంప్యూటర్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను, యూజర్ అంటే ఎవరైతే కంప్యూటర్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళని యూజర్ అంటాం, అవునా. సో ఇవి కంట్రోల్ బటన్స్ అని ఎందుకు అన్నానంటే ఇవి నా కంట్రోల్లో ఉన్నాయండి, నా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని నేను మినిమైజ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ మినిమైజ్ బటన్ ఉంది చూసారా, మైనస్ అని, అది క్లిక్ చేయగానే మినిమైజ్ అయిపోతుంది చూసారా. మినిమైజ్ అయిపోయి డెస్క్టాప్ దగ్గరికి వచ్చేసింది, అవునా. మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తేనే అది మ్యాక్సిమైజ్ అవుతుంది. సో ఇది నేను కంట్రోల్ చేసుకోగలను, ఎప్పుడు నాకు కావాలనుకుంటే అప్పుడు మినిమైజ్ చేసుకుంటాను, ఇంకో వర్క్ చేసుకుంటాను, మళ్ళీ కావాలనుకున్నప్పుడు అదే డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకుంటాను. సో నా కంట్రోల్లో ఉంది కదా. అలానే ఇది కూడా, ఇప్పుడు నేను డాక్యుమెంట్ కంప్లీట్గా మనకి స్క్రీన్ ఎంత సైజ్ అయితే ఉందో ఆ సైజులో ఫిట్ అయిపోయింది, అవునా కాదా. సో అలా కాకుండా డాక్యుమెంట్ సైజ్ని కాస్త రెడ్యూస్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు నేను యూజ్ చేసేదే ఈ బటన్ అన్నమాట. ఓకేనా, దీన్నే మనం రీస్టోర్ అంటాం, రీస్టోర్ డౌన్. చూసారా డాక్యుమెంట్ సైజ్ చిన్నదైపోయింది కదా, అవునా కాదా. సో దానికి యూజ్ చేసేదే రీస్టోర్. ఇప్పుడు చూసారా మళ్ళీ మ్యాక్సిమైజ్ చేయాలనుకుంటే మళ్ళీ సేమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి మ్యాక్సిమైజ్. ఓకేనా. సో ఇలా మనం ఒక డాక్యుమెంట్ని రీసైజ్ చేసుకోవచ్చు రీస్టోర్ బటన్ యూజ్ చేసి. ఇది కూడా నా కంట్రోల్లోనే ఉంటుంది కదండి, నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీన్ని మినిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కంట్రోల్ బటన్. అండ్ ఆల్సో ఈ ఇంటూ మార్క్ అంటే ఏంటంటే
కంప్లీట్గా డాక్యుమెంట్లో వర్క్ అంతా అయిపోయింది, అసలు నాకు ఇప్పుడు దాంతో పని లేదు అనుకునేటప్పుడు నేను కంప్లీట్గా క్లోజ్ చేసేయాలి కదా డాక్యుమెంట్ని, అప్పుడు నేను యూజ్ చేసేదే ఈ క్లోజ్ బటన్ అన్నమాట. ఓకేనా, ఇది కూడా నా కంట్రోల్లోనే ఉంటుంది కదా, నేను ఎప్పుడు కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు అప్పుడు. సో అందుకని ఈ 3 బటన్స్ని మనం ఏమంటామంటే కంట్రోల్ బటన్స్ అంటామండి. ఓకేనా, సో దీస్ ఆర్ ద కంట్రోల్ బటన్స్. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసేసినా ప్రాబ్లం లేదు, ఎందుకు చెప్పండి, మనం ఆల్రెడీ ఈ డాక్యుమెంట్ని సేవ్ చేసేసుకున్నాం కదా. ఎక్కడ సేవ్ చేసుకున్నాం, ఈ సేవ్డ్ ఇట్ ఇన్ డెస్క్టాప్. సో ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తాను, చూద్దామా. చూసారా, ఇక్కడ ఏపీఎస్ఎస్డిసి అని ఉంది ఆల్రెడీ డెస్క్టాప్ మీద. సో ఆల్రెడీ నేను సేవ్ చేసేస్తున్నాను కాబట్టి క్లోజ్ చేసేసిన అది డెస్క్టాప్ మీదే ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు నేను ఒకవేళ సేవ్ చేసుకోకుండా క్లోజ్ చేశాను అనుకోండి, అది మరి కంప్లీట్గా ఎక్కడ ఉండదు. మళ్ళీ నేను సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఎంఎస్ వర్డ్ సెర్చ్ చేసుకొని మళ్ళీ న్యూ డాక్యుమెంట్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇంత ప్రాసెస్ ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ డాక్యుమెంట్ సేవ్ చేసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ దాని మీద డబల్ క్లిక్ చేయగానే ఆ డాక్యుమెంట్ నా ప్యాక్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో నేను ఎలా అయితే సేవ్ చేశానో అలానే వస్తుంది చూడండి. నేను ఇప్పటి వరకు ఒక్క లెటర్ కూడా దీనిలో టైప్ చేయలేదు కదా, ఈవెన్ సింగిల్ క్యారెక్టర్ కూడా నేను దీనిలో టైప్ చేయలేదు కాబట్టి సో ఎలా అయితే సేవ్ చేశానో అలానే సేవ్ అయిపోయింది. ఓకేనా, దిస్ ఈస్ ద కంప్లీట్ టైటిల్ బార్ కాన్సెప్ట్ అండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని బటన్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి, హోమ్ అని, ఇన్సెట్ అని, పేజ్ లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ట్యాబ్స్. వీటిని ఏమంటామండి, ట్యాబ్స్ అని అంటాం. ట్యాబ్స్ అంటే అసలు మనం ఎంఎస్ వర్డ్ గురించి నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ గురించి నేర్చుకోవాలి. చూడండి, నేను ఒక్కొక్క ట్యాబ్ క్లిక్ చేస్తుంటే అక్కడ ఆప్షన్స్ మారిపోతున్నాయి. చూసారా, హోమ్లో మనకి కంప్లీట్గా ఉన్న ట్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి, అవునా. ఇన్సెట్కి వచ్చేసరికి కంప్లీట్గా ట్యాబ్స్ అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ మారిపోయాయి. అలానే పేజ్ లేఅవుట్కి వచ్చేసరికి అగైన్ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్స్. రిఫరెన్స్కి వచ్చేసరికి అగైన్ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్స్. అంటే కంప్లీట్గా ట్యాబ్స్ అన్నీ మనకు వచ్చేసాయి అంటే కంప్లీట్గా మనకి ఎంఎస్ వర్డ్ కాన్సెప్ట్ అంతా వచ్చేసినట్టే, అవునా. అంటే మనం ఈ క్లాసెస్లో ఏం నేర్చుకుంటాం, వీఆర్ లెర్నింగ్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ మాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ వచ్చేసింది అంటే ఖచ్చితంగా we will definitely have an idea about MS Word. ఓకేనా, సో ఇప్పుడు హోమ్ ట్యాబ్ అలానే ఏం చెప్పాను, ఇప్పుడు హోమ్లోకి వచ్చేసరికి మనకి ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇన్సెట్లోకి వచ్చేసరికి ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయని చెప్పాను కదా. సో ఈ ఆప్షన్స్ని మనం ఏమంటాం అంటే, ఇప్పుడు చూడండి నేను హోమ్ క్లిక్ చేశాను, ఇక్కడ చూడండి ఏదో క్లిప్ బోర్డ్ అని కనిపిస్తుంది కదా. ఐ హోప్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, అదర్వైజ్ ఐ విల్ పిక్ మ్యాక్సిమం జస్ట్. ఓకే ఓకే, జస్ట్ మినిట్ అండి, మీకు స్క్రీన్ కనిపించాలని నేను మ్యాగ్నిఫైర్ తీసుకున్నాను. ఓకే, ఐ హోప్ ఇప్పుడు మీకు స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుంది కదా. చూడండి ఇక్కడ హోమ్ అని ఉంది కదా, ఈ హోమ్ ఏమని చెప్పాను, హోమ్ ఈజ్ ఎ ట్యాబ్, అవునా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ హోమ్లో క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లిప్ బోర్డ్ అని ఉంది చూడండి, అవునా. అలానే ఇక్కడ చూస్తే ఫాంట్ అని ఉంది, అవునా. అలానే ఇక్కడ చూస్తే మనకి ఏమని వచ్చింది, పేజ్ లేఅవుట్ అని ఉంది. సో నేను ఒక్కొక్కటి క్లిక్ చేస్తుంటే మనకి ఒక్కొక్కలాగా ఆప్షన్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి, అవునా. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ని మనం ఏమంటాం అంటే కమాండ్స్ అంటామండి. ఏమంటాం, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ని కూడా మనం ఒక సింగిల్ కమాండ్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు చూడండి నేను పేజ్ లేఅవుట్ క్లిక్ చేశాను, వెంటనే నాకు ఇక్కడ ఆప్షన్స్ అన్ని మారిపోయాయా లేదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కమాండ్, ఓకేనా. సో అండ్ ఇక్కడ మీరు ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను అగైన్ హోమ్ని క్లిక్ చేశాను కదా, హోమ్ని క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ కమాండ్స్ వచ్చేసాయి, అవునా. సో ఈ కమాండ్స్లో కూడా మళ్ళీ చూసారా, ఈ కమాండ్స్ అన్నీ కలిపి క్లిప్ బోర్డ్ అనే ఒక బాక్స్లో ఉన్నాయి, అవునా. మళ్ళీ అగైన్ ఆ బాక్స్ అక్కడితో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ వీ హ్యావ్ ఫాంట్ బాక్స్, ఫాంట్లో మళ్ళీ కొన్ని కమాండ్స్ ఉన్నాయి. అగైన్ వీ హ్యావ్ అనదర్ బాక్స్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ పారాగ్రాఫ్, పారాగ్రాఫ్స్లో వీ హ్యావ్ అనదర్ ఆప్షన్స్. అలానే నెక్స్ట్ మళ్ళీ చూస్తే స్టైల్స్ అని ఉంది, స్టైల్స్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కమాండ్స్ ఉన్నాయి, ఓకే. ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్గా డివైడ్ అయి ఉన్నాయి కదా, అంటే వాటికి ఒక నేమ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ కమాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కట్, కాపీ, పేస్ట్, ఫార్మెట్, పెయింటర్, ఈ 4 కమాండ్స్ కలిపి మనకి ఎందులో ఉన్నాయండి, క్లిప్ బోర్డ్లో ఉన్నాయి, అవునా. సో ఈ క్లిప్ బోర్డ్ అనేది మనకు ఒక గ్రూప్ మాట. సో ఇప్పుడు క్లిప్ బోర్డ్ని ఏమంటాం అంటే గ్రూప్, అంటే గ్రూప్ ఈజ్ ఏ
గ్రూప్ ఆఫ్ కమాండ్స్. అర్థమైంది కదా? అంటే గ్రూప్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్. ద కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్ ఈజ్ కాల్డ్ ఏ గ్రూప్. ద కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్ ఈజ్ కాల్డ్ ఏ ట్యాబ్ అన్నమాట. ఓకేనా? అంటే మనకి ప్రతి కమాండ్ కూడా ఒక్కొక్క గ్రూప్ లో డివైడ్ అయి ఉంటాయి. చూడండి, ఇది ఫాంట్ గ్రూప్ అంటాం దీన్ని. ఓకేనా? అలానే దీన్ని ఏమంటాం? పారాగ్రాఫ్ గ్రూప్ అంటాం. అలానే ప్రతి ట్యాబ్ లో కూడా మనకు గ్రూప్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఇన్సర్ట్ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ కూడా గ్రూప్స్ ఉన్నాయి. చూడండి, పేజెస్ గ్రూప్ లో కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్ బ్రేక్ ఉంది. టేబుల్స్ గ్రూప్ లో టేబుల్ ఉంది. అలానే ఇల్లుస్ట్రేషన్స్ గ్రూప్ లో మనకి పిక్చర్, క్లిప్ ఆర్ట్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్, చార్ట్ ఇలా కనిపిస్తున్నాయి. అలానే మళ్ళీ లింక్స్ గ్రూప్ లో వచ్చేసరికి హైపర్ లింక్, బుక్ మార్క్, క్రాస్ రిఫరెన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. ఆ కమాండ్స్ కూడా డివైడ్ అయిపోయి కొన్ని కమాండ్స్ ఒక్కొక్క గ్రూప్ కి ఉన్నాయి. అవునా? సో దాన్నే మనం గ్రూప్స్ అంటాం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమైంది కదా? ట్యాబ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ గ్రూప్స్, గ్రూప్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కమాండ్స్. అవునండి, అలానే చెప్పుకోవచ్చు కదా? సో ఈ విధంగా మనం ట్యాబ్ గురించి కంప్లీట్ గా దేన్ని వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మనం ఈ డౌన్ లో అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ డౌన్, లెఫ్ట్ సైడ్ డౌన్ చూస్తే మీకు ఇక్కడ పేజ్ 1/1 అని కనిపిస్తుంది కదా? అవునా? పేజ్ 1/1 అని ఎందుకు కనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం ఓపెన్ చేసినవి ఎన్ని పేజెస్ అండి? సింగిల్ పేజ్ ఓపెన్ చేసాం. అవునా? సో ఈ సింగిల్ పేజ్ లో నేను ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాను అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ 1 అని ఉంది కదా? ఈ ఫస్ట్ 1 అంటే ఏంటి? ఫస్ట్ పేజ్ అని. ఈ లాస్ట్ సెకండ్ లో ఆఫ్ 1 అని లాస్ట్ లో 1 ఉంది కదా? అదేంటంటే నెంబర్ ఆఫ్ పేజెస్ వి ఓపెన్. మనం ఎన్ని పేజెస్ అయితే ఓపెన్ చేసామో కంప్లీట్ డాక్యుమెంట్ లో ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో ఆ కౌంట్ మనకి ఈ 1 చూపిస్తుంది. లేదు ఈ 1 చూపిస్తుంది. లేదు ఈ ఫస్ట్ 1కి వచ్చేసరికి మనం ఈ డాక్యుమెంట్ లో ఏ పేజ్ లో ఉన్నాం అంటే కర్సర్, ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ చూస్తే మీకు కర్సర్ కనిపిస్తుంది కదా? ఈ కర్సర్ అనేది ఏ పేజ్ లో ఉంది అనేది మనకి ఇక్కడ ఈ ఫస్ట్ 1 చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి, నేను సింగిల్ పేజ్ ఓపెన్ చేశాను, అదే సింగిల్ పేజ్ లో కర్సర్ ఉంది కాబట్టి నాకు పేజ్ 1/1 అని చూపిస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 or 3 పేజెస్ ఓపెన్ చేశాను అనుకోండి, అప్పుడు డాక్యుమెంట్ లో కంప్లీట్ గా కౌంట్ ఎంత ఉన్నట్టు? 3 పేజెస్ ఉన్నట్టు కదా? కర్సర్ ఏమో ఫస్ట్ పేజ్ లో పెట్టాను, అప్పుడు ఎలా చూపిస్తుంది అంటే పేజ్ 1/3 అంటుంది. అంటే నేను 3 పేజెస్ డాక్యుమెంట్ లో ఫస్ట్ పేజ్ లో ఉన్నాను అని అర్థం. ఓకేనా? ఇది మనకు కంప్లీట్ గా స్టేటస్ అనేది ఇక్కడ చూపించేస్తూ ఉంటుందండి. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్టేటస్ బార్. దీన్ని ఏమంటాం అండి? స్టేటస్ బార్ అంటాం. కంప్లీట్ గా మన స్టేటస్, మనం ఏ పేజ్ లో వర్క్ చేస్తున్నాం, కర్సర్ ఏ పేజ్ లో ఉంది, కంప్లీట్ గా డాక్యుమెంట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి, ఏవైనా యాడ్ అయ్యాయా, ఏమైనా డిలీట్ అయ్యా, ప్రతిదీ ఇక్కడ అప్డేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను 3 పేజెస్ డాక్యుమెంట్ ఓపెన్ చేశానని చెప్పాను కదా? 3 పేజెస్ కాకుండా నేను ఒక పేజ్ యాడ్ చేస్తున్నాను అనుకోండి, వెంటనే అది ఇక్కడ యాడ్ అయిపోతుంది. అప్పుడు ఏం చూపిస్తుంది? పేజ్ 1/4 అంటుంది అనమాట. సో అలా మనకి ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది స్టేటస్ లో వచ్చేస్తుంది కాబట్టి దీన్ని మనం స్టేటస్ బార్ అంటాం. అలానే ఇక్కడ చూస్తే వర్డ్స్ అని ఉంది, చూసారా? వర్డ్స్ అని ఉంది. ఈ వర్డ్స్ ఏంటంటే 0 అని ఉంది మనకి. ఎందుకు 0 అని ఉంది అంటే బికాస్ we didn't టైప్ ఎనీ ఈవెన్ సింగిల్ వర్డ్ టిల్ నౌ. మనం ఇప్పటి వరకు ఒక్క వర్డ్ ని కూడా, ఒక్క సెంటెన్స్ కావాలి, ఒక్క క్యారెక్టర్ ని కూడా మనం టైప్ చేయలేదు. చూడండి, ఎంటీ డాక్యుమెంట్ మాత్రమే ఉంచాం. అందుకని మనకి ఇక్కడ వర్డ్స్ అనేవి 0 చూపిస్తుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టైప్ APSSBC, దిస్ ఇస్ ఏ వర్డ్ కదా? చూడండి, ఆటోమేటిక్గా వర్డ్స్ కౌంట్ మనకి ఇక్కడ చేంజ్ అయిపోయింది. వర్డ్స్ ఎంత చూపిస్తుందండి? 1 అని చూపిస్తుంది కదా? సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుందండి స్టేటస్ బార్లో. ఓకే, అగైన్ ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఏంటంటే మనం ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం? ఇప్పుడు చూడండి, మనం యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ ఇంగ్లీషే కదా? సో దట్స్ వై ఇట్ ఈస్ షోయింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చూపిస్తుంది. ఓకేనా? అలానే ఇదంతా లెఫ్ట్ సైడ్ ఆఫ్ స్టేటస్ బార్ కదా? ఇప్పుడు నేను రైట్ సైడ్కి వెళ్ళిపోతున్నాను. చూడండి, ఇది రైట్ సైడ్ ఆఫ్ స్టేటస్ బార్ అన్నమాట. సో ఈ రైట్ సైడ్ ఆఫ్ స్టేటస్ బార్లో మనకి కంప్లీట్గా ఒక పేజ్ తాలూకా రివ్యూ ఉంటుందండి. అంటే ఒక పేజ్ని మనం ఏ విధంగా చూస్తున్నాం అనేది చూపిస్తుంది. చూడండి, ఇది ప్రింట్ లేఅవుట్ అంటాం. ఇది ప్రింట్ లేఅవుట్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది హైలైట్ అయ్యి ఉంది, చూసారా? ప్రింట్ లేఅవుట్ అనేది.
సో ప్రింట్ లేఅవుట్ ఎందుకు హైలైట్ అయ్యింది అంటే చూడండి, ఇప్పుడు నేను ఈ పేజ్ని ఇలా ప్రింట్ తీసాను అనుకోండి, యాజ్ గా ప్రింట్ వస్తుందా లేదా అంటే ప్రింట్ లేఅవుట్లో పెట్టి నేను ప్రింట్ తీస్తే ఎలా అయితే మన పేజ్ డాక్యుమెంట్ కనిపిస్తుందో, నేను ఇప్పుడు ఒకసారి మీకు సైజ్ డిక్రీజ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఎలా ఉంది, ప్రింట్ లేఅవుట్లో ఉంది అవునా. సో ఈ ప్రింట్ లేఅవుట్లో ఇలా వస్తుంది అనమాట నాకు ప్రింట్. చూసారా, ఈ డాక్యుమెంట్ ప్రింట్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో అందుకని ఇది ప్రింట్ లేఅవుట్లో ఉంది. అలా కాకుండా ఇది బుక్ ఫుల్ స్క్రీన్ రీడింగ్లో పెట్టుకోవచ్చు మనం. అంటే ఏంటి, ఆ డాక్యుమెంట్ని ఫుల్ స్క్రీన్లో పెట్టేశాను. చూసారా, మనం ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగిల్ పేజ్ కాబట్టి మనకి సింగిల్గా కనిపించింది. అదే 2 పేజెస్ తీసుకున్నాం అనుకోండి, ఒక బుక్ ఎలా ఫోల్డ్ చేస్తాం, డబుల్ పేజ్లో ఉంటుంది కదా, అలా వస్తుంది అనమాట. ఇది ఆ మోడ్లో ఉంది. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇలా మనం డిఫరెంట్ వేస్లో మనం ఆ పేజ్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఓకే, అగైన్ మళ్ళీ మనం క్లోజ్ చేసేస్తే అగైన్ మళ్ళీ మనకి ప్రింట్ లేఅవుట్లోకి వచ్చేస్తుంది. అలానే ఇక్కడ మనకి ఇంకొక వే ఉంటుంది, వెబ్ లేఅవుట్. ఇది ఏంటంటే మనకి వెబ్ పేజెస్లో చూస్తే మీరు ఎప్పుడైనా దానికి మార్జిన్స్ లేకపోతే పర్టికులర్గా ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి ఇక్కడికే ఎండ్ అవ్వాలని ఏమైనా ఉంటుందా. వెబ్ పేజ్ ఎలా వస్తుందండి, మీరు ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే కంప్లీట్ స్క్రీన్ అంతా వచ్చేస్తుంది కదా. చూసారా, స్క్రీన్ అంతా ఎలా వచ్చేసిందో. సో ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఎటువంటి మ్యాటర్ లేదు ఈ డాక్యుమెంట్లో, అందుకని మనకి క్లియర్గా అర్థం కావట్లేదు. ఇన్ కేస్ మనం మ్యాటర్ టైప్ చేసామనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ 3 ఫార్మ్స్ డిఫరెంట్ ఈజీగా తెలుస్తుంది డిఫరెన్స్. అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఆఫ్టర్ టైపింగ్ ఆఫ్ మ్యాటర్. అండ్ మనకి లాస్ట్లో ఉన్నది ఏంటంటే జూమ్ అండి. దీన్ని ఏమంటాం అంటే జూమ్ అంటాం. చూపిస్తా చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ సెకండ్, ఫస్ట్ నేను ప్రింట్ లేఅవుట్లో పెట్టేస్తున్నాను. ఇది చూసారా, పేపర్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. చూసారా ఎలా డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుందో. అంటే దీన్నే మనం జూమర్ అంటామండి. జూమ్ టూల్ అని కూడా అంటాం, జూమ్ అంటాం. చూడండి, ఇది మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను. చూసారా, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, when I increase the size of zoom, paper size is increasing. When I decreasing అంటే లెఫ్ట్ వర్డ్ తీసుకొస్తున్నాను అనుకోండి, మైనస్ సైడ్ చూసారు ఇక్కడ పర్సంటేజ్ చూపిస్తుంది మనకు క్లియర్గా. 55%లో పెట్టాను ఇప్పుడు నేను. ఒకసారి చూద్దాం మినిమైజ్ చేసి. చూసారా, 55%లో పేజ్ సైజ్ ఇంత ఉంటుంది. అదే నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తాను, 100%లో పెడితే మనకి ఎగ్జాక్ట్గా ఎంఎస్ వర్డ్లో పేపర్ అనేది ఇలా ఉంటుంది. లేదు ఇంకాస్త ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటుంది. చూడండి, ఇది నేను 250%లో పెట్టా. చూసారా ఇంక్రీజ్ అయిందా. సో ఇలా మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇది కంప్లీట్గా జూమ్. అలానే ఈ సైడ్లో చూస్తే మనకి సైడ్ బార్ ఉంటుందండి. ఇది మనం పేపర్ని స్క్రోల్ చేసుకోవడానికి. చూసారా, స్క్రోల్ చేసుకుంటే డౌన్కి స్క్రోల్ చేసుకుంటే పేజ్ పైకి వెళ్తుంది, అదే అప్కి స్క్రోల్ చేసుకుంటే పేజ్ మనకి డౌన్కి వస్తుంది. ఓకేనా, ఇది కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ఓకేనా, అర్థమైందా, క్లియర్. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్ నౌ. అండ్ మనకి ఇప్పుడు కంప్లీట్గా వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసింది. దేనికోసం యూజ్ చేస్తాం, అసలు ఏ ఆప్షన్ని ఏ నేమ్తో పిలుస్తాం, అసలు ఏ ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి అన్నీ కూడా, గ్రూప్స్ అంటే ఏంటి, ట్యాబ్స్ అంటే ఏంటి, కమాండ్స్ అంటే ఏంటి, అట్లనే జూమ్ ఎలా, జూమింగ్ జూమ్ అవుట్ ఎలా చేసుకోవాలి, అలానే ఈ స్టేటస్ బార్ అంటే ఏంటి, ఇదంతా కూడా మనం నేర్చుకున్నాం కదా ఇప్పటి వరకు. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. ఎందుకంటే మనం నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి, ఏదైనా చేయాలంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా డేటా అనేది ఉండాలి కదండి. ఎంటీ పేజ్ మీద అయితే మనం ప్రాక్టీస్ చేయలేము, అవునా. సో ఇప్పుడు నేను టైప్ చేస్తూ కూర్చున్న అంత టైం నాకు లేదు. ఇప్పుడు నేను ఎంత ఫాస్ట్గా టైప్ చేసినా కానీ ఒక 2, 3, 4 లైన్స్ ఫాస్ట్గా టైప్ చేయగలను. కానీ ఎట్ ఏ టైం నాకు ఈ పేజ్ అంతా డేటా వచ్చేయాలి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే అది కష్టం, అవునా కదా. ఎంత ఫాస్ట్ టైపింగ్ ఎట్టయినా కానీ మినిమం టు మినిమం 1 or 2 minutes తీసుకుంటారు ఇదంతా టైప్ చేయడానికి. సో అలా కాకుండా నాకు ఎట్ ఏ టైం ఇక్కడ ఏదో ఒక ర్యాండమ్ డేటా వచ్చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో అప్పుడు నేను దానికోసం ఒక షార్ట్ కట్ యూజ్ చేస్తాను. అదేంటంటే చూడండి, మ్యాక్సిమైజ్ చేస్తాను. సో ఇది కర్సర్ కదా, ఇప్పుడు నేను టైప్ చేయాలనుకుంటున్నాను. నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈక్వల్ టు
నేను ఎనీ ర్యాండమ్ డేటా ఐ వాంట్, నాకు పర్టికులర్ డేటాయే కావాలని లేదు, ఏదో ఒక మ్యాటర్ నాకు ఇక్కడ కావాలి, బికాజ్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ సంథింగ్. అది పర్టికులర్ డేటా మీదే మనం ప్రాక్టీస్ చేయాలని రూల్ ఏం లేదు కదా. సో నేను ర్యాండమ్ డేటాను తీసుకోవాలనుకుంటున్నాను, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ర్యాండమ్ డేటా. ర్యాండమ్ మీన్స్ ఎనీ టైప్ ఆఫ్ డేటా. ఇప్పుడు ఇన్సైడ్లో ఈ సిస్టంలో ఏదైనా ఇన్సైడ్గా స్టోర్ చేసుకున్న మ్యాటర్ ఏదైనా ఉంటే అది నాకు వచ్చేయాలి అనుకుంటున్నాను. సో దాన్ని ర్యాండమ్ డేటా అంటాం కదా. సో ర్యాండమ్కి షార్ట్ కట్ నేను యూజ్ చేస్తాను, RAND. ఓకే, ఎందుకు RAND అని ఇచ్చాను అంటే అది ర్యాండమ్ డేటా నేను అడుగుతున్నాను కాబట్టి దాని షార్ట్ కట్ ర్యాండ్ అని ఇచ్చానండి. ఓకేనా, ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఐ హ్యావ్ టు డిసైడ్ హౌ మచ్ ఆఫ్ మ్యాటర్ ఐ వాంట్. నేను ఎంత మ్యాటర్ కావాలనేది నేనే డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్గా మీరే చెప్పండి, మనం మ్యాటర్ ఒక పారాగ్రాఫ్ కానీ ఒక లైన్ కానీ ఎలా తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్లో ఒక పేజ్ సైజ్ మ్యాటర్ ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాగ్రాఫ్స్, అవునా కాదా? సో ఆ పారాగ్రాఫ్స్ అంటే పారాగ్రాఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ లైన్స్, అవునా? ఒక 3-4 లైన్స్ అలా ఉంటే మనం దాన్ని ఒక పారాగ్రాఫ్ అంటాం, అవునా? అంటే ఇప్పుడు ఏంటి, నాకు మ్యాటర్ కావాలంటే అది ఎలా కావాలి? ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాగ్రాఫ్ ఆర్ ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ లైన్స్. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా చూడండి, ఇక్కడ నేను పారాగ్రాఫ్ని ఫస్ట్ అంటే ఏంటి, ఎన్ని పారాగ్రాఫ్స్ కావాలి అనేది డిసైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3 పారాగ్రాఫ్స్ కావాలండి. ఓకే, ఈ దట్టు అయిపోయింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను పారాగ్రాఫ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ లైన్స్ కదా. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ చెప్పేసినంత మాత్రాన లైన్స్ లేకుండా మనం పారాగ్రాఫ్ చెప్పలేము. 2 లైన్స్ ఉన్న పారాగ్రాఫ్ అనొచ్చు, 3 లైన్స్ ఉన్న పారాగ్రాఫ్ అనొచ్చు, 4 లైన్స్ ఉన్న పారాగ్రాఫ్ అనొచ్చు. సో ఇప్పుడు నేను లైన్ కౌంట్ అనేది చెప్తాను అనమాట. ఓకే, 4 లైన్స్ ఉండాలి ఈచ్ పారాగ్రాఫ్లో నాకు. సో ఇప్పుడు నేను బ్రాకెట్ క్లోజ్ చేసేసాను. అంటే ద ఫస్ట్ నెంబర్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ అండ్ దెన్ సెకండ్ నెంబర్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ మాట. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని మనం పారాగ్రాఫ్గా తీసుకుందాం, అలానే సెకండ్ నెంబర్ని లైన్స్గా తీసుకుందాం. ఇప్పుడు నేను సింపుల్గా ఎంటర్ అన్నాను. చూడండి, వాట్ వి ఆస్క్డ్ అది వచ్చేసింది ఇక్కడ. చూసారా, మనం ఏమన్నాం, త్రీ పారాగ్రాఫ్స్ కావాలి. 3 పారాగ్రాఫ్స్ వచ్చాయా? అలానే ఈచ్ పారాగ్రాఫ్లో 4 లైన్స్ ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ 4 లైన్స్ అంటే 5 లైన్స్ వచ్చాయి ఎందుకు మేడం అని మీకు డౌట్ రావచ్చు. అంటే మినిమం 4 లైన్స్ అయితే వచ్చాయి కదా. మ్యాక్సిమం ఎన్ని వచ్చాయి అనేది మనకు అనవసరం. మ్యాక్సిమం మహా అయితే ఒక లైన్ ఎక్స్టెన్షన్ అయితే దాని కిందకు వస్తుంది అంతే తప్ప ఇక్కడ మనం తీసుకున్న రూల్స్ అయితే బ్రేక్ అవ్వలేదు కదా, అవునా కాదా? సో అలా నాకు ర్యాండమ్ మ్యాటర్ అనేది వచ్చేసింది. చూసారా, అంటే ఏంటి, ఇప్పుడు నేను టైం వేస్ట్ చేసుకోకుండా దీనిలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ మై మెయిన్ కాన్సెప్ట్ కదా. నేను ఇదే మ్యాటర్ ఇంత ఫాస్ట్గా టైప్ చేసే కంటే సింపుల్గా ర్యాండమ్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఎంత మ్యాటర్ కావాలంటే అంత మ్యాటర్ని తీసేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా మ్యాటర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఏం చేస్తాను, సింపుల్గా ఈక్వల్ టు ర్యాండ్ అంటాను. ఇప్పుడు కొంచెం ఎక్కువ పారాగ్రాఫ్స్ కావాలనుకుంటున్నాను, 5 పారాగ్రాఫ్స్ ఇస్తాను. ఈచ్ విల్ కంటైన్ 4 లైన్స్ అని తీసుకుంటున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేశాను, ఎంటర్ అన్నాను. చూడండి, 5 పారాగ్రాఫ్స్ వచ్చాయి కదా మనకి. 1 2 3 4 5. చూసారా? సో దిస్ ఈజ్ ద మెయిన్ షార్ట్ కట్ ఫర్ ర్యాండమ్ డేటా. ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, మేడం మనకు కావాల్సిన డేటా కూడా మనం ఇలా తీసుకోవచ్చు అంటే అక్కడైతే ఈ ట్రిక్ వర్క్ అవ్వదండి. ఓన్లీ ఏదైనా ఎనీ మ్యాటర్ ఐ వాంట్ అన్నప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టూడ్ నౌ. ఇప్పుడు నేను ఎందుకు ఈ అవసరం లేని డేటాని ఇప్పుడు ఎందుకు తీసుకున్నానంటే జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. ఓకేనా, ప్రాక్టీస్ కోసం మాత్రమే తీసుకున్నానండి. ఓకే ఓకే, ఇప్పుడు ఏం ప్రాక్టీస్ చేస్తాం మనం? ట్యాబ్సే కదా ప్రాక్టీస్ చేస్తాం. సో ట్యాబ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ గురించి నేను నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నాకు ఇక్కడ మ్యాటర్ ఉండాలి, అవునా? సో అందుకని నేను దానికోసం ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొక ర్యాండమ్ డేటా కూడా తీసుకుంటాను, ఎందుకంటే మీకు ఇందాక చూపిద్దాం అనుకున్నాను కదా ఈ 3 ఆప్షన్స్ మ్యాటర్ ఉన్నప్పుడు ఎలా మీకు వర్క్ అవుతాయో చూద్దామని. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 5,6 అని ఇచ్చేసి ఇంకొకటి తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా 2 పేజెస్ వచ్చాయి. చూసారా,
అంటే మ్యాటర్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా పేజెస్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటాయండి. మనం ప్రత్యేకంగా కొత్త పేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు 2 పేజెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ప్రింట్ లేఅవుట్లో ఉన్నాం మనం ఇప్పుడు, అవునా? చూడండి ప్రింట్ లేఅవుట్లో ఉన్నాం మనం ఇప్పుడు. నేను ఇది ప్రింట్ చేశాను అనుకోండి, యాజ్ టీజ్గా ప్రింట్ వచ్చేస్తుంది నాకు. ఎలా ప్రింట్ చేశానో అలా ప్రింట్ వచ్చేస్తుంది, అవునా? ఇది ప్రింట్ లేఅవుట్ మోడ్ మాట. అదే ఇది ఫుల్ స్క్రీన్ రీడింగ్ బుక్, ఒక బుక్ ఎలా అయితే ఉంటుందో అలా కావాలనుకుంటే చూసారా, ఇది బుక్ మోడ్లో వచ్చేసింది. సో ఇలా మనం ఏ మోడ్లో కావాలనుకుంటే ఆ మోడ్లో యూజ్ చేసుకోవచ్చు. సరే ఇది మనం ఫోల్డ్ చేసుకొని చదువుకునే బుక్స్ ఎలా ఉంటాయి ఆ మోడ్లో వచ్చేసింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇదే ఒక టెక్స్ట్ బుక్ అనుకుందాం, మనకి రీడింగ్ మూడ్ రావాలి అంటే ఒక బుక్ చదువుతున్నట్టుగా మనకు అనిపించాలనుకుంటే మనం ఇలా పెట్టేసుకొని ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు ఏ బుక్ అయినా కానీ, అవునా? సో దానికోసం మనం ఎక్కువగా ఈ మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, ఏదో కంప్యూటర్లో చదివిన ఫీలింగ్ కాకుండా ఒక బుక్లో చదివిన ఫీలింగ్ వస్తుంది, అవునా కదా? సో దానికోసం ఇది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అలానే వెబ్ లేఅవుట్ అని చెప్పాను కదా, ఇప్పుడు మామూలుగా మీరు గూగుల్ సెర్చ్లో ఏదైనా పేజ్ని గట్రా ఓపెన్ చేస్తే ఇప్పుడు చూడండి నార్మల్గా ఈ పేజ్ చూస్తే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మార్జిన్ స్పేస్ వచ్చింది, రైట్ సైడ్ మార్జిన్ స్పేస్ వచ్చింది, అలానే నార్మల్గా కనిపిస్తుంది. కానీ అదే నేను వెబ్ లేఅవుట్లోకి వెళ్ళాను అనుకోండి, చూడండి ఎలా వస్తుందో, కంప్లీట్గా ఇక్కడ మార్జిన్ స్పేస్ ఏం లేదు, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది. మనకి ఇలానే కదా వెబ్ పేజెస్లో మ్యాటర్ అనేది ఓపెన్ అవుతుంది. సో లేదు అనుకుంటే మనం ఇలా అయినా పెట్టుకోవచ్చు. మొత్తం ఈ 3 వేస్లో ఏ వేలో అయినా మనం ఒక డాక్యుమెంట్ని పెట్టేసుకోవచ్చు అండి. ఓకేనా? అగైన్ నేను ప్రింట్ లేఅవుట్లోకి వెళ్ళిపోతున్నాను. సేమ్ మనం ఎలా అయితే డిఫాల్ట్ ఎప్పుడు కూడా ప్రింట్ లేఅవుటేనండి. మనకి డిఫాల్ట్ మెథడ్ ఎప్పుడు డిఫాల్ట్ వ్యూ ఎప్పుడు కూడా ప్రింట్ లేఅవుట్లోనే ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంత మ్యాటర్ అవసరం లేదు కదా, మన ఎగ్జాంపుల్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తానంటే డిలీట్ చేసేస్తానండి, అవసరం లేదని డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, అగైన్ కేమ్ బ్యాక్ టు సింగిల్ పేజ్. ఓకే ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే we want to practice now kada, just a second, there are so many of raised hands. ఇక్కడ మళ్ళీ మనం కట్ కాపీ తర్వాత ఫార్మాట్ పెయింటర్ అని ఉంది చూడండి. ఈ ఫార్మాట్ పెయింటర్ చెప్పుకునే ముందు మనం ఫాంట్ గ్రూప్ గురించి చెప్పుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఊరికి ఫార్మాట్ పెయింటర్ అంటే మనకు అర్థం కాదు. ఫార్మాట్ పెయింటర్ చెప్పుకునే ముందు ఫాంట్ గ్రూప్ గురించి చెప్పేసి నేను ఫార్మాట్ పెయింటర్ గురించి చెప్తాను. ఓకేనా? చూడండి ఫాంట్ గ్రూప్లో కూడా మనకు కొన్ని కమాండ్స్ ఉన్నాయి కదా, సో ఈ కమాండ్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి ఇప్పుడు ఇక్కడ క్యాలిబ్రీ అండ్ సంథింగ్ ఏదో బాడీ ఉంది చూసారా, క్యాలిబ్రీ అని ఉంది. అదేంటంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేసే టెక్స్ట్ ఇది ఉంది కదా, దీన్ని టెక్స్ట్ అంటాం కదా, డేటా టెక్స్ట్ ఏదైనా అనొచ్చు. ఈ టెక్స్ట్ ఎలా ఏ పొజిషన్లో అంటే దాని షేప్ కానీ సైజ్ కానీ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఏ స్టైల్లో ఉండాలనేది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్నే ఫాంట్ అని కూడా అంటాం, ఫాంట్ స్టైల్స్ అంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, డౌన్ సైడ్ యారో మార్క్ మీద క్లిక్ చేయగానే విల్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ అనమాట. టైమ్స్ న్యూ రోమన్ అంటే ఒకలా వస్తుంది, అల్జీరియన్ అంటే ఒకలా వస్తుంది. ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తేనే అది చేంజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పారాగ్రాఫ్ని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. అగైన్ మళ్ళీ యారో మార్క్ మీద క్లిక్ చేశాను. టైమ్స్ న్యూ రోమన్ అంటే చూడండి ఒకలా చేంజ్ అయింది, ఇలా ఒకలా చేంజ్ అయింది, అల్జీరియన్ అంటే ఒకలా చేంజ్ అయింది. అంటే డిఫరెంట్ ఏరియల్ బ్లాక్లో పెట్టాను. ఏరియల్ బ్లాక్లో పెట్టగానే చూసారా మనకి ఫాంట్ ఎలా చేంజ్ అవుతుందో. రిమైనింగ్ టెక్స్ట్తో పోల్చుకుంటే ఇక్కడ టెక్స్ట్ డిఫరెంట్ ఫాంట్లో వచ్చింది, అంటే డిఫరెంట్ ఫాంట్ స్టైల్. ఓకే, ఇలా మనకి ఎలా కావాలనుకుంటే అలా. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు ఒక ఫాంట్ స్టైల్ యూజ్ చేస్తాం, అలానే అఫీషియల్ లెటర్స్ రాసేటప్పుడు ఒక ఫాంట్ స్టైల్ యూజ్ చేస్తాం, లేదంటే మన ఫ్రెండ్స్కి ఏదైనా రాయాలన్నప్పుడు ఒక ఫాంట్. ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ టెక్స్ట్ బుక్స్లోనే చూడండి, స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఒక ఫాంట్ స్టైల్ ఉంటుంది, అవునా? మ్యాగజైన్స్లో ఒక ఫాంట్ స్టైల్ ఉంటుంది, న్యూస్ పేపర్స్లో ఒక ఫాంట్ స్టైల్ ఉంటుంది. సో అలా ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ అనేది ఒక్కొక్కరు యూజ్ చేసుకుంటారు అనమాట. సో అలా మనం ఏదైనా డాక్యుమెంట్ని క్రియేట్ చేసేటప్పుడు మనకు నచ్చిన స్టైల్ని ఇలా పెట్టుకోవచ్చు అనమాట.
చూడండి ఇప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చేస్తాను, ఈ 3 లైన్స్ సెలెక్ట్ చేసుకొని అగైన్ మళ్ళీ ఫాంట్ స్టైల్ దీనికి ఇంకోటి అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మనకి డిఫాల్ట్గా క్యాలిబ్రియే ఉంటుందండి, మనం మ్యాక్సిమం యూజ్ చేసేది కూడా క్యాలిబ్రియే. ఓకేనా. సో ఇక్కడ నేను అల్జీరియన్ తీసుకున్నాను. చూడండి అల్జీరియన్ తీసుకోగానే మనకి ఇక్కడ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది స్టైల్, చూసారా. అలా మనకి ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ ఫాంట్ స్టైల్ని మనం పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, అది ఫాంట్ స్టైల్ మాట. ఇక్కడ 11 అని ఉంది చూసారా, ఇది ఫాంట్ సైజ్ అంటాం దీన్ని మనం. ఓకేనా, ఫాంట్ సైజ్కి వచ్చేసరికి ప్రజెంట్ మనం 11 సైజ్లో ఉన్నాం. అలా కాకుండా ఇంకా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ మన సైడ్ హెడ్డింగ్స్కి లోపల రాసే మ్యాటర్కి ఒకే సైజ్ పెడతామా, లేదు కదా. సైడ్ హెడ్డింగ్స్ ఒక సైజులో పెట్టుకుంటాం, మెయిన్ హెడ్డింగ్స్ ఒక సైజులో పెట్టుకుంటాం. అలానే లోపల కంటెంట్ అనేది ఒక సైజులో ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద ఇన్సర్ట్ ట్యాబ్ అని ఉంది కదా, ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేసుకొని ఇది సైడ్ హెడ్డింగ్ అనుకున్నాను ఉంటుంది. అప్పుడు నేను సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి కదా, అప్పుడు నేను యూజ్ చేసేదే ఫాంట్ సైజ్ అనమాట. సో ఫాంట్ సైజ్కి వెళ్ళి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 అని పెట్టాను. 18 అని పెట్టగానే చూసారా నాకు ఆటోమేటిక్గా సైజ్ ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు నేను దీన్ని ఒక సైడ్ హెడ్డింగ్ లాగా తీసుకోవచ్చు అనమాట, అవునా. సో ఇలా ఫాంట్ సైజెస్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఫాంట్ సైజెస్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మినిమం సైజ్ 8 ఉంటుందండి, మ్యాక్సిమం సైజు 72 ఉంటుంది. అంటే మినిమం సైజ్ 8 నుంచి మ్యాక్సిమం సైజ్ 72 వరకు ఈ మధ్యలో ఉండే ఏ సైజునైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్యాపిటల్ ఏ అని ఉంది, ఇక్కడ మళ్ళీ క్యాపిటల్ ఏ స్మాల్ సైజులో ఉంది, అవునా. ఈ రెండు ఏంటి అంటే ఈ రెండు కూడా సేమ్. ఇక్కడ మనం ఫాంట్ సైజ్ ఎలా డైరెక్ట్ నెంబర్స్లో ఇంక్రీజ్ చేసుకున్నాం కదా, అంటే ఒక మెజర్మెంట్ లాగా పెట్టుకున్నాం. ఇక్కడ ఏంటంటే మెజర్మెంట్ ఏం కాకుండా డైరెక్ట్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్యాలరీస్ అని ఉంది కదా, గ్యాలరీస్ని నేను సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకొని దీని సైజ్ ఎందుకో నాకు చిన్నదిగా అనిపించింది, ఇంక్రీజ్ చేయాలనుకున్నాను. అప్పుడు డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళి మెజర్మెంట్ తీసుకోకుండా సింపుల్గా ఇక్కడ ఏ ఉంది కదా, బిగ్ సైజ్ ఏ, దీన్ని క్లిక్ చేశాను అనుకోండి. చూడండి నేను ఎన్నిసార్లు క్లిక్ చేస్తుంటే అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది, చూసారా. ఇలా సైజ్ని డైరెక్ట్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ డిక్రీజ్ చేసుకోవడానికి ఈ స్మాల్ ఏ అంటే క్యాపిటల్ ఏ స్మాల్ సైజ్లో ఉంది కదా, దీన్ని యూజ్ చేస్తుంది. దీన్ని ఏంటంటే ష్రింక్ ఫాంట్ అంటాం, దీన్ని గ్రో ఫాంట్ అంటాం. అంటే ఫాంట్ సైజ్ని ఇది గ్రో చేస్తుంది, ఇది ఫాంట్ సైజ్ని వచ్చేసి ష్రింక్ చేసేస్తుంది. చూడండి మళ్ళీ నేను ష్రింక్ చేస్తూ ఉంటే అది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అలా ఇంకా తగ్గించేసేయచ్చు, లాస్ట్ సైజ్ వరకు డిక్రీజ్ చేసుకోవచ్చు, చూసారా. అగైన్ మళ్ళీ నేను నార్మల్గా పెట్టేస్తాను అనమాట. సో స్ట్రింగ్ సైజు గ్రో సైజ్ కూడా సేమ్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడానికి. కాకపోతే ఏంటంటే ఇక్కడైతే మెజర్మెంట్ తీసుకుంటాం, ఇక్కడైతే డైరెక్ట్గా ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే, ఇది ఎరేజర్ కదా, ఇది క్లియర్ ఫార్మేటింగ్. మనం ఫార్మేట్ చేసిన తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ బోల్డ్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి ఆన్ ద ఇన్సర్ట్ ట్యాబ్ అని ఉంది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేశానండి, బోల్డ్ సెలెక్ట్ చేశాను. బోల్డ్ సెలెక్ట్ చేస్తే ఏమైంది, బోల్డ్లోకి వచ్చింది, అవునా కాదా. అలా కాకుండా పోనీ మనం ఆల్రెడీ ఇది క్యాలిబ్రీ బోల్డ్ లెటర్స్లోనే ఉంది కాబట్టి ఇది చూద్దాం. ఇక్కడ చూడండి యూ కెన్ ఆల్సో ఫర్ మ్యాట్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసేసి బోల్డ్ దగ్గరికి వెళ్ళి బోల్డ్ మీద క్లిక్ చేశానండి. ఇప్పుడు చూడండి అగైన్ ఇక్కడ మీరు వచ్చి చూస్తే బోల్డ్లోకి వెళ్ళింది, చూసారా. అంటే ఏంటి, కొంచెం డార్క్ సైజ్ అయ్యింది, అవునా. అంటే సైజ్ కూడా చేంజ్ అయ్యి డార్క్ కలర్లో వచ్చింది. సో అంటే ఏదైనా హెడ్డింగ్స్ని మనం డార్క్లో చూపించాలి అనుకుంటే మనం యూజ్ చేసే ఆప్షనే బోల్డ్ మాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే సెంటెన్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇటాలిక్ అని ఉంది చూసారా, ఇటాలిక్ మీద క్లిక్ చేయండి. ఇటాలిక్ మీద క్లిక్ చేయగానే ఏమైంది, ఈ సెంటెన్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చూడండి అంటే కొంచెం స్లాంట్గా మారిపోయింది కదా. అని ఇప్పటి వరకు ఆ సెంటెన్స్ డైరెక్ట్గా రైట్గా ఉండేటట్టుగా లెటర్స్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఇటాలిక్ సెలెక్ట్ చేశానో ఇక్కడ ఇటాలిక్ పెడతాను, క్లియర్గా అర్థమవుతుంది.
ఇప్పుడు ఆన్ ద ఇన్సర్ట్ ట్యాబ్ అని ఉంది కదా, ఆన్ ద ఇన్సర్ట్ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇటాలిక్ మీద క్లిక్ చేసా. చూసారా వెంటనే అది స్లాంట్గా మారిపోయింది. అవునా? అంటే ఏంటి, ఇప్పుడు కొన్ని మ్యాగజైన్స్లో కానీ కొన్ని న్యూస్ పేపర్స్లో ఫిల్మ్ న్యూస్ అలాంటివి చూసామంటే మనకి ఇలాంటి ఇటాలిక్ మోడ్లో ఉంటాయి, అంటే స్లాంట్గా ఉండేటట్టుగా వస్తాయి కొంత మ్యాటర్ అనేది. సో అలాంటప్పుడు మనం కొంచెం సైడ్ హెడ్డింగ్స్కి హైలైట్ ఇవ్వాలనుకున్నా మనం ఇటాలిక్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నాకు ఇటాలిక్ నచ్చలేదు, నేను మళ్ళీ దీన్ని బ్యాక్ చేసాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా దేనికైతే ఇటాలిక్ పెట్టానో దాన్నే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అగైన్ క్లిక్ ఆన్ ఇటాలిక్, ఇటాలిక్ మీద క్లిక్ చేస్తాను. అప్పుడు ఇటాలిక్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ నాకు నార్మల్ అయిపోతుంది అనమాట. అంటే ఇటాలిక్ పెట్టుకోవాలన్నా మనం ఇటాలిక్ ఆప్షన్ యూజ్ చేస్తాం, ఇటాలిక్ని తీసేయాలన్నా మళ్ళీ ఇటాలిక్ మీద క్లిక్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు మన సైడ్ హెడ్డింగ్స్కి కానీ మెయిన్ హెడ్డింగ్స్కి కానీ అండర్లైన్ ఇస్తాం కదండి. సో అండర్లైన్ కావాలనుకుంటే ఇక్కడ అండర్లైన్ ఆప్షన్ చూసారా, ఈ అండర్లైన్ మీద క్లిక్ చేస్తే అండర్లైన్ వచ్చేస్తుంది. లేదు నాకు అండర్లైన్ వద్దు అంటే మళ్ళీ అండర్లైన్ మీద క్లిక్ చేయండి, మీకు అండర్లైన్ అనేది పోతుంది. ఓకేనా? అలానే ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి చూసారా, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సింగిల్ అండర్లైన్, డబుల్ అండర్లైన్, లేకపోతే థిక్ అండర్లైన్, డాటెడ్ అండర్లైన్, ఇంకాస్త లైన్స్, డాటెడ్ అండర్లైన్, డాట్స్ అండ్ లైన్స్ కాంబినేషన్ అండర్లైన్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూసారా. ఇందులో ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండర్లైన్ అంటే ఒక్క లైనే అండర్లైన్ ఉండాలని లేదు కదా రూల్. సో మనకు నచ్చినట్టుగా మనం పెట్టుకోవచ్చు అనమాట. డిఫరెంట్ వేస్ ఆఫ్ అండర్లైన్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మోర్ అండర్లైన్ కావాలనుకుంటే ఇక్కడ మోర్ అండర్లైన్స్లోకి వెళ్తారు. లేదు మీరు అప్లై చేసిన అండర్లైన్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డబుల్ అండర్లైన్ సెలెక్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు అండర్లైన్ డబుల్ అండర్లైన్లో కూడా బ్లాక్ కలరే వచ్చింది, నేను కలర్ చేంజ్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా ఇక్కడ అండర్లైన్ కలర్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. సో మీకు పర్పుల్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. వెంటనే చూసారా నాకు డబుల్ అండర్లైన్ విత్ పర్పుల్ కలర్ వచ్చేసింది. సో ఇలా మనం అండర్లైన్తో పాటు దాని కలర్ని కూడా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే దాన్ని నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ చూసారా క్రాస్ మార్క్ ఉంది. ఇదేంటంటే క్రాస్ మార్క్, ఇప్పుడు ఏదైనా లైన్ నేను క్రాస్ చేయాలనుకున్నాను అంటే ఇప్పుడు కొట్టేసినట్టుగా కనిపించాలి. ఇప్పుడు మనం బుక్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైనా రాంగ్ రాసేసాం అనుకోండి, దాని వెంటనే ఇలా కొట్టేస్తాం కదా. సో ఆ మెథడ్లో నాకు ఇక్కడ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సింపుల్గా ఈ స్ట్రైక్ త్రూ ఉంది కదా, స్ట్రైక్ త్రూ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు వెంటనే అది మొత్తం ఎలా వచ్చింది, స్ట్రైక్ చేసేసినట్టుగా వచ్చేసింది కదా. సో ఇలా అనమాట. అంటే అసలు ఇది మనం బుక్లో అయితే మనం దాన్ని చెరపలేం కాబట్టి కొట్టేస్తాం కదా మేడం, సిస్టంలో మనకెందుకు అవసరం, డిలీట్ చేసేయచ్చు కదా సింపుల్గా అనొచ్చు. కానీ కొన్నిసార్లు మనం కొన్ని ఈ ఇన్వెంటరీగా ఏదైనా టైప్ చేయాలనుకున్నాం అనుకోండి కొంచెం డిఫరెంట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక పాంప్లెట్ తయారు చేసుకుంటున్నాను ఎంఎస్ వర్డ్లో. ఆ పాంప్లెట్ని తర్వాత ప్రింట్ తీసి అందరికీ పంచాలనుకుంటున్నాను. ద పాంప్లెట్ ఈజ్ బికాజ్ ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజెస్ టు పీపుల్ అబౌట్ కరోనా గురించి పాంప్లెట్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ సింపుల్గా గో అవుట్ సైడ్ అంటాను. గో అవుట్ సైడ్ అనేది కరెక్ట్ కాదు కదా కరోనాకి. అప్పుడు నేను సింపుల్గా దాన్ని ఇలా స్ట్రైక్ చేసేస్తాను. అంటే నా ఇన్వెన్షన్ అలా ఉంది, అంటే నా మెంటాలిటీ ఏంటి, గో అవుట్ సైడ్ అనేది కొట్టేసి అక్కడ పెట్టానంటే దాని అర్థం ఏంటి, అది చేయకూడదు అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? అలాంటివి పెట్టుకోవాలనుకునేటప్పుడు మనం ఈ స్ట్రైక్ త్రూ యూజ్ చేస్తాం. మ్యాక్సిమం ఇది యూజ్ చేయం, ఏదైనా ఇన్వెంటరీగా క్రియేట్ చేయాలనుకునేటప్పుడే ఇలా ఇది మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే దాన్ని నెక్స్ట్ మనకు ఉండే ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయి చూసారా, x2 అని x2 అని అలా కనిపిస్తున్నాయి కదా, వాటిని మనం ఏమంటాం అంటే సబ్స్క్రిప్ట్ అని అంటాం, సూపర్ స్క్రిప్ట్ అని కూడా అంటాం. సబ్స్క్రిప్ట్కి సూపర్ స్క్రిప్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అసలు సబ్స్క్రిప్ట్ అంటే ఏంటి, సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంటి కూడా చూద్దాం. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్పేస్ తీసుకుంటాను మనకు అర్థం అవ్వదు. చూడండి, ఇప్పుడు మనం మ్యాక్సిమం వర్డ్సే టైప్ చేస్తామా ఎంఎస్ వర్డ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్
టెక్స్ట్ బుక్లో ఏదో ఒక పేజ్ని టైప్ చేయాలని నేను చెప్పాను అనుకోండి, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అంటే ఓన్లీ వర్డ్సే ఉంటాయా? కాదు కదా. విల్ హ్యావ్ ఫార్ములాస్, విల్ హ్యావ్ ఈక్వేషన్స్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్, అవునా కాదా? ఓకే, మనకి టైప్ చేయడం వరకు వచ్చు, ఆల్ఫాబెట్స్ అన్ని కీబోర్డ్లోనే ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా మ్యాథ్స్లో ఒక ఫార్ములా A2 + B2 = C2 అని టైప్ చేయమన్నాను. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు? A2 + B2 = C2. ఒక్క నిమిషం, ఇది క్యాలిబ్రీలో ఉంది కదా, మనం ఫాంట్ మార్చేసుకుందాం. అల్జీరియన్లో పెట్టేసాం కదా, మళ్ళీ క్యాలిబ్రీలో పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సింపుల్గా A2 + B2 = C2 అన్నారు. ఇలా అన్నారు, ఓకే. కానీ మనకి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో A2 అంటే అలానే ఉంటుందా? B2 అంటే అలానే ఉంటుందా? C2 అంటే అలానే ఉంటుందా? ఉండదు కదా. సో ఎలా ఉంటుంది? ఏకి సబ్స్క్రిప్ట్ ప్లేస్లో, అంటే ఏకి డౌన్ ప్లేస్లో 2 ఉంటుంది, బికి డౌన్ ప్లేస్లో 2 ఉంటుంది, అవునా? నాకు ఇప్పుడు అలానే కావాలి, కానీ నేను టైప్ చేసుకుంటే ఏకి సమానంగా 2 వచ్చేస్తుంది. అప్పుడు నేను యూజ్ చేసేదే సబ్స్క్రిప్ట్ అండి. చూడండి, అగైన్ మళ్ళీ నేను ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ అన్నాను, ఏ అనగానే ఇక్కడ ఏ వచ్చేసింది. ఓకే, మనకి రెండు ఎట్ ఎ టైం కనిపించాలి కాబట్టి మనం పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ టైప్ చేస్తానండి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏ అన్నాను. ఓకే, A2, కానీ నాకు సైడ్ బై సైడ్ వచ్చేసింది. అలా రావద్దు, నాకు కావాల్సింది ఏంటి? ఒక్క నిమిషం, అందులో తీసేద్దాం. ఓకే, ఏ నాకు ఎలా కావాలి? సబ్స్క్రిప్ట్ ప్లేస్లో 2 కావాలి, అంటే ఏ బేస్ ఉంటుంది కదా, బేస్ లైన్లో నాకు 2 కావాలి. అప్పుడు నేను యూజ్ చేసేది సబ్స్క్రిప్ట్. ఇప్పుడు చూడండి, ఏ క్లిక్ చేయగానే సబ్స్క్రిప్ట్ క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే సబ్స్క్రిప్ట్ క్లిక్ చేశానో కర్సర్ కాస్త చూడండి, బేస్ లైన్ దగ్గరికి వెళ్ళిపోయాను కదా. ఇప్పుడు నేను 2 అన్నాను, చూడండి ఎలా వచ్చింది? A2. ఇప్పుడు పొరపాటు నేను మళ్ళీ ప్లస్ అనేసాను అనుకోండి, ఆటోమేటిక్గా అది కూడా బేస్ లైన్లోనే వచ్చేసింది. కానీ ప్లస్ నాకు బేస్ లైన్లో అవసరం లేదు కదా, వెంటనే నేను సబ్స్క్రిప్ట్ని డీసెలెక్ట్ చేసేయాలి. అప్పుడు మళ్ళీ కర్సర్ నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ప్లస్ అన్నాను, మళ్ళీ బి. ఇప్పుడు మళ్ళీ నాకు సబ్స్క్రిప్ట్ కావాలి. సో సబ్స్క్రిప్ట్ క్లిక్ చేశాను, సెలెక్ట్ చేశాను, కర్సర్ మారింది, B2. అగైన్ ఇప్పుడు ఈక్వల్ టు నేను ఇవ్వకూడదు కదా, ఫస్ట్ డీసెలెక్ట్ చేసేసి అప్పుడు ఈక్వల్ టు మళ్ళీ సి సబ్స్క్రిప్ట్ 2. చూసారా, ఇది ఇప్పుడు మనకి ఈజీగా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా కనిపిస్తుంది చూడగానే, అవునా కాదా? సో ఇలా మనం సబ్స్క్రిప్ట్ యూజ్ చేసేసి మనం ఏదైనా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని టైప్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే, డన్. ఇప్పుడు మళ్ళీ సబ్స్క్రిప్ట్ని డీసెలెక్ట్ చేసేసాను, కర్సర్ నార్మల్గా అయిపోయింది. చూసారా? ఓకే, ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ అగైన్ మళ్ళీ మనకి A² + B² = C² అని సంథింగ్ ఏదో ఈక్వేషన్ ఉందనుకున్నాం. దానికి నేను యూజ్ చేసేదే సూపర్ స్క్రిప్ట్ మాట. సేమ్ కాన్సెప్ట్, ఏ అంటాను, సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, టాప్కి వెళ్ళిపోయింది కదా 2. అగైన్ మళ్ళీ సూపర్ స్క్రిప్ట్ డీసెలెక్ట్ చేసేసాను, మళ్ళీ ప్లస్ బి సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, మళ్ళీ 2, మళ్ళీ డీసెలెక్ట్ చేసేస్తున్నాను, ఈక్వల్ టు సి సూపర్ స్క్రిప్ట్ 2. చూసారా, ఇలా మనం ఈ సబ్స్క్రిప్ట్ సూపర్ స్క్రిప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. వీటికి షార్ట్ కట్స్ కూడా ఉంటాయండి. Ctrl+Shift+ అయితే మీకు సూపర్ స్క్రిప్ట్ అవుతుంది, ఈ Ctrl+= అయితే మీకు సబ్స్క్రిప్ట్ అవుతుంది. ఓకేనా? Ctrl+= ఈ షార్ట్ కట్స్ అన్ని నేను మీకు చాట్ బాక్స్లో సెండ్ చేస్తానండి, డోంట్ వరీ అబౌట్ షార్ట్ కట్స్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఓకే, ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. అగైన్ మనకి ఇక్కడ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ పక్క పక్కనే ఉన్నాయి కదండి, దీని గురించి ఏంటో చూద్దాం. చూడండి, ఇప్పుడు నార్మల్గా నేను ఇక్కడ ఈ లైన్ తీసుకుంటాను, లుక్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ అని ఉంది కదా, ఈ లైన్ని నేను సెలెక్ట్ చేశానండి. ఇలా లుక్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్ అనేది ఎలా ఉంది? నార్మల్గా మనకి స్మాల్ లెటర్స్లో ఉంది, అవునా? స్మాల్ లెటర్స్లో కాకుండా నాకు ఇదంతా క్యాపిటల్ లెటర్స్లో కావాలి. పోనీ అదొక్కటే కాదండి, ఈ కంప్లీట్ పారాగ్రాఫ్ అంతా మనకి స్మాల్ లెటర్స్లో ఉంది. నాకేంటి, మా ఆఫీసర్ ఒక వర్క్ ఇచ్చారు, అమ్మ నువ్వు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చెయ్యు అని. నేనేంటి కంగారు అయిపోయి కంప్లీట్గా టైప్ చేసేసాను, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆయన దగ్గర తీసుకెళ్తే, ఇదేంటమ్మా అంత స్మాల్ లెటర్స్లో టైప్ చేసావు, నాకు క్యాపిటల్ లెటర్స్లో కావాలి అన్నారు. సో వాట్ విల్ ఐ డూ దెన్? అప్పుడు ఖచ్చితంగా
నాకు మళ్ళీ టైం వేస్ట్. అంతా కూడా నేను స్మాల్ లెటర్స్లో టైప్ చేసిందంతా డిలీట్ చేసి మళ్ళీ క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ టు టైప్ ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, కంప్లీట్ డాక్యుమెంట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. అవునా కాదా? సో అలాంటప్పుడు నేను యూజ్ చేసే ఆప్షనే. అంత టైం వేస్ట్ నేను ఎందుకు చేయాలి? సింపుల్గా అది ఇలా సెలెక్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ స్మాల్ లెటర్స్ టు క్యాపిటల్, క్యాపిటల్ లెటర్స్ టు స్మాల్, చేంజ్ కేస్ అంటామండి దీన్ని. సో ఈ చేంజ్ కేస్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ చూడండి, సెంటెన్స్ కేస్ అంటే ప్రజెంట్ మనం ఏ సెంటెన్స్లో ఉందో అది, లోవర్ కేస్ అంటే మనం లోవర్ కేస్లో చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, కానీ మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది లోవర్ కేసే కదా. సో ఐ హ్యావ్ టు చేంజ్ ఇంటూ అప్పర్ కేస్. అప్పర్ కేస్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు అప్పర్ కేస్ మీద ఎప్పుడైతే క్లిక్ చేశానో కంప్లీట్గా నేను సెలెక్ట్ చేసుకున్న పార్ట్ అంతా కూడా క్యాపిటల్ లెటర్స్లోకి వెళ్ళిపోయింది. చూసారా? సో అలా క్యాపిటల్ టు స్మాల్, స్మాల్ టు క్యాపిటల్ చేంజ్ చేయడానికి మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. దీన్ని మనం చేంజ్ కేస్ అంటాం. చూడండి, ఇప్పుడు మళ్ళీ లోవర్ కేస్ అంటాను. లోవర్ కేస్ అనగానే చూసారా మొత్తం లోవర్ కేస్లోకి వెళ్ళిపోయింది. అలానే మనకి ఇంకో ఆప్షన్ ఉంది చూడండి. యు అబ్జర్వ్ హియర్ వీ హ్యావ్ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ మీన్స్ ఈచ్ వర్డ్స్ ఫస్ట్ క్యారెక్టర్ విల్ బి క్యాపిటల్ లెటర్, అదర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి స్మాల్ లెటర్లో వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను దాన్ని క్లిక్ చేశాననుకోండి, చూడండి డిజైనర్లో డి క్యాపిటల్ వచ్చింది, టూలో టీ క్యాపిటల్ వచ్చింది, కోఆర్డినేట్లో సి క్యాపిటల్ వచ్చింది. సో ఇలా ఈచ్ వర్డ్ని మనం క్యాపిటలైజ్ చేయొచ్చు. లేదు వైస్ వర్స అనుకోండి, టాగిల్ కేస్ అనమాట. అంటే ఇక్కడ చూడండి ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్లో ఉంది కదా. ఐ వాంట్ టు చేంజ్ ఈచ్ క్యాపిటల్ లెటర్ ఇంటూ స్మాల్ అండ్ ఈచ్ స్మాల్ లెటర్ ఇంటూ క్యాపిటల్. ఒకేసారి చేంజ్ అయిపోవాలనుకుంటే మనం యూజ్ చేసేదే టాగిల్ కేస్ అనమాట. ఇప్పుడు ఇప్పుడు టాగిల్ కేస్ అనగానే చూస్తారా స్మాల్లో ఉన్నవన్నీ క్యాపిటల్లోకి వెళ్ళిపోయాయి, క్యాపిటల్లో ఉన్నవన్నీ స్మాల్లోకి వచ్చేసాయి. చూడండి డబ్ల్యూ స్మాల్లోకి వెళ్ళిపోయింది, వెన్లో మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా క్యాపిటల్లోకి వెళ్ళిపోయాయి. ఇలా టాగిల్ కేస్లో పెట్టేయచ్చు. లేదు నాకు మళ్ళీ ఫస్ట్ నేను ఎలా టైప్ చేశాను సెంటెన్స్లో అలానే కావాలనుకుంటే ఇక్కడ సెంటెన్స్ కేస్ క్లిక్ చేయండి. సెంటెన్స్ కేస్ అనగానే ఇక్కడ చూసారా మనకి సెంటెన్స్ ఎలా ఉంది, స్టార్టింగ్ సేమ్ అలా ఒరిజినల్ సెంటెన్స్కి వచ్చేసాం అనమాట. సో ఇలా మనం ఈ చేంజ్ కేస్ యూజ్ చేసుకొని కంప్లీట్ సెంటెన్స్ని మనకు కావాల్సినట్టుగా చేంజ్ చేస్తాం. కంప్లీట్ డాక్యుమెంట్ని, సెంటెన్స్ అనే కంటే మనం ఏ మ్యాటర్ కావాలనుకుంటే ఆ మ్యాటర్ని, సెలెక్టెడ్ మ్యాటర్ని మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఫార్మాట్ పెయింటర్ గురించి చెప్పుకుంటున్నాం. డ్యూ టు completion of time, I stop sharing of my screen.